వడ్డాది పాపయ్య గారి బుక్ నా చేతికొచ్చిందండి. ఆయన హిస్టరీ, ఆయనకి సంబంధించిన కొన్ని పెయింటింగ్స్ నా దగ్గర ఉన్నాయి. సో కలర్ సెన్స్ గురించి రీసెర్చ్ చేసుకోవాలి నేను. కానీ ఇంకొకటి చెప్పుకోవాలి అని అనుకుంటే కనుక దాంట్లో చందమామ కథలు అనే టైటిల్ చూసి ఐ ఫీల్ స్మాల్ ఎమోషనల్. బికాజ్ మా గ్రాండ్ ఫాదర్కి ఆ కథల పుస్తకానికి చాలా దగ్గర సంబంధం ఉంది. మా తాతయ్య రిటైర్డ్ రైల్వే ఎంప్లాయ్. సో ఆయన ఏం చేసేవాళ్ళంటే ఈవినింగ్ మాకు ఇక్కడ బస్ స్టాండ్ ఉండేది, కొత్తపట్నం బస్ స్టాండ్ అంటాం అనమాట. అక్కడికి వెళ్ళి లైబ్రరీ ఉండేది అప్పట్లో, బుక్స్ తీసుకొచ్చుకొని చదివేవాళ్ళు అనమాట. ఒక ఎంతో డబ్బులు కట్టి బుక్ తెచ్చుకొని మళ్ళీ తీసుకెళ్ళి అక్కడే మాకు ఇవి తీసుకొచ్చి చందమామ కథ బుక్స్ కూడా ఉంటాయి అక్కడ, తీసుకొచ్చి మాకు ఇచ్చేవాళ్ళు. ఆయన్ని డిస్టర్బ్ చేయకుండా తీసుకెళ్ళి బుక్ అంతా తిప్పి 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 కరెక్ట్ ఒక దగ్గర చెయ్యి ఆగేది. అదే బేతాళుడి కథలు. సో అక్కడ ఆగిన తర్వాత అది చదివి చెప్పేదాకా మా తాతయ్య నచ్చలేదు. సో చదివి చెప్పిన తర్వాత ఇంక వదిలేసేది మా తాతని. అది మంత్లీ ఒకటో ఏమో రిలీజ్ అయ్యేదన్నమాట అప్పట్లో. సో అలా సో చాలా అంటే ఆ కలర్ సెన్స్, కొన్ని కొన్ని పెయింటింగ్లో డిస్ట్రాక్టెడ్ లైన్స్, అలాగే నేరో ఐస్, ఫేస్ ఎక్స్ప్రెషన్స్, ఆ శారీ ఫోల్డింగ్స్, ఆ స్కల్ప్చర్ ఫీలింగ్, ఆ పెయింటింగ్స్లో ఒక అలాంటి స్కల్ప్చర్ ఫీలింగ్స్ కూడా ఉన్నాయి కొన్ని కొన్ని పెయింటింగ్స్. అలాగే ఇండియన్ మైథాలజీ, ఇటువంటి చాలా చాలా ఒక్క సబ్జెక్ట్ కాదు, చాలా డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ మీద ఆయన వర్క్ చేశారు. ఒక పిల్లలకి చెప్పే కథల దగ్గర నుంచి ఇండియన్ మైథాలజీ, రాముడి చరిత్ర, ఇలా కృష్ణుడిది, కొన్ని 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 పెయింటింగ్స్ నాకు అర్థం కాలేదు. ఒక పెయింటింగ్ ఉంది, అందులోనే గాంధీ తాత ఉన్నాడు, బుద్ధుడు ఉన్నాడు, జీసస్ది సిలువ ఉంది, ఇంకెవరో నుంచున్నట్టుంది. అసలు వాటన్నిటికి అర్థమైందో నాకు తెలియలేదు. మనం అప్పటి ఆ టైం అప్పుడు చందమామ కథ పుస్తకాలు కనుక చూసుకుంటే దానికి సంబంధించిన స్టోరీ ఎక్కడో బయటపడుతుంది. మిస్టీరియస్ పెయింటింగ్స్ కూడా ఉన్నాయి, డైరెక్ట్ మెసేజ్ ఇచ్చే పెయింటింగ్స్ ఉన్నాయి, మిస్టీరియస్ పెయింటింగ్స్ ఉన్నాయి, కొన్ని అబ్స్ట్రాక్ట్స్ ఉన్నాయి, అబ్స్ట్రాక్ట్ లైన్స్ ఉన్నాయి కొన్ని. సో వీటన్నిటి గురించి చూడాలి. ఆ చందమామ కథలు ఎక్కడ దొరుకుతాయో మళ్ళీ, అంటే ఏం లేదు, చందమామ కథలు ఎందుకు దొరుకుతాయి అని అన్నామంటే ఈ పెయింటింగ్కి ఆ బుక్లో ఉన్న స్టోరీకి ఏదో దగ్గర రిలేషన్ ఉంటుంది. వాళ్ళు ఫస్ట్ వాళ్ళకి కాన్సెప్ట్ వినిపిస్తారు, ఈ బుక్లో ఈ కాన్సెప్ట్ ప్రకారమే మనకి కవర్ పేజీ రెడీ చేస్తారు, వాళ్ళు పెయింటింగ్ వేస్తారు, ఏది పడితే అది తీసుకోరు కదా. సో వెయిట్ అండ్ సీ, దొరికితే తెలుసుకుంటే బాగుంటుందని నా ఒపీనియన్. థ్యాంక్ యూ. నేను హిస్టారియన్ని కాదు, క్రిటిక్ని కాదు, నేను ఒక స్టూడెంట్ని. నేను ఓన్లీ నా పెయింటింగ్స్, నా క్యూరియాసిటీగా అనిపించే కొన్ని పెయింటింగ్స్ మీద నా ఒపీనియన్స్ నేను చెప్తున్నా అంతే, జస్ట్ అంతే. ఎందుకంటే పెయింటింగ్ గురించి తెలుసుకోవాలని నా కోరిక అనమాట, అంతే. ఎనీవే, థ్యాంక్ యూ.